రెండో నాకు కరోనా వచ్చిందండి. నేను ప్రార్థన చేయించుకున్నానండి. బెల్లంపల్లి గవర్నమెంట్కి ఫోన్ చేసి మరి దేవుడు నన్ను ఎంతగా లేవనెత్తాడు. ఈ రోజుకి 8 రోజులండి. ఇప్పుడు టెస్టులు చేయించుకుంటాకి వెళ్తే నార్మల్ వచ్చిందండి, తగ్గిపోయినట్టు వచ్చిందండి. ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోలేనండి. మీ ప్రతి ప్రార్థనలు ఏకీపించున్నాను. నేను ఈ దిన వాగ్దానం చూస్తున్నాను. నేను ఎంతగానో కాపాడిన దేవాదేవుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. మీ వాక్యం ద్వారా బలపడి నేను బాప్తీసం తీసుకున్నానండి. కోవిడ్ నుంచి ఇంటికి వచ్చేసి బాప్తీసం తీసుకున్నానండి. ఆ దేవుళ్ళో నేను పడిపోకుండా నిలబడాలని నా కోసం ప్రార్థన చేయండి. పేరు రానియండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. మా అమ్మాయికి అండి మరి కోవిడ్కి వీజా తీసానండి. తీస్తే అక్కడ మెడికల్కి వెళ్తే మచ్చలు ఉన్నాయన్నారండి. సరే వచ్చేసిందండి, ఇక్కడికి కోవిడ్కి వచ్చేసిందండి. కోవిడ్కి వచ్చేస్తే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదివరకు ఆ అమ్మాయికి టీబీ వస్తే మందులు వాడిందంటండి. మందులు వాడితే ఆ టీబీ తగ్గి దగ్గు ఆవేశం తగ్గి తర్వాత ఆ టీబీ మచ్చలు అలాగే ఉండిపోయినాయి అంటండి. ఇంకా సరే ఇక్కడ అసలు ఆ మచ్చలు ఏమీ ఉండకూడదు అన్నారండి. సరే అయితే నేను బెల్లంపల్లి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అనుకుంటే బెల్లంపల్లి అమ్మగారు అయ్యగారు ప్రార్థనలో ఉంటే నాకు ఏదైనా జరుగుతుంది అనేసి నమ్మకంతో నేను ప్రార్థనలో ఉన్నానండి. మరి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారండి. మెడికల్కి వెళ్ళిందండి. మెడికల్ బాగానే వచ్చిందండి. అక్కమ్మ కూడా ఏం చేశారండి. పొద్దున్నే దేవుని వాగ్దానం చూస్తామండి. సాయంత్రం 7 గంటలకి ఆరాధన వచ్చి ఆరాధన చూస్తామండి. ఈ వాక్యంలో మాకు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయండి. యేసయ్యకి స్తోత్రం అండి. అమ్మగారికి నా పేరు సుజాత, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. మమ్మీ మా చిన్న అబ్బాయికి నడవలేడు, కాలు గాయములైపోయింది. ఎన్నో హాస్పిటల్ తిరిగినా అది బాగోలేదు, సీమ్ వస్తూ ఉన్నది. కానీ ఈ 21 రోజు ప్రార్థనలో నేను ప్రార్థన చేసుకొని ఈ ప్రేయర్ ఆయిల్ పూసినప్పుడు వెంటనే దేవుని కృపచేత అద్భుతంగా మా కాలు స్వస్థత జరిగింది. కాలు సీమ్ మానడం నిలిచిపోయింది. అదేలాగా రెండో సాక్ష్యం మమ్మీ, మా తమ్ముడికి పళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయి మొహమంతా ఊదిపోయినప్పుడు అప్పుడు తన భార్య దగ్గర ప్రార్థన ఆయిల్ ఇచ్చి పోయమని చెప్పినాను. వెంటనే మరుసటి రోజుకి అంతా ఆ పళ్ళు నొప్పి అంతా తగ్గిపోయింది. మమ్మీ చిన్న సాక్ష్యం ఇచ్చినందుకు దేవునికి అండి. అయ్యా, ఈ 2 రోజుల్లో ఉపవాస ప్రార్థనలో నేను గట్టిగా ఏకీభవించినప్పుడు రాత్రి అమ్మగారు ప్రేయర్లో మీ ఇంట్లో అద్భుతం జరుగుతుంది అన్నారు. అలాగే ప్రభు అలాగే అమ్మగారు మాకు అద్భుతం జరిగిందండి. అయ్యా, పండగ నుంచి మా పాప చిన్నదే గొప్ప కోపిష్ఠురాలు, మాకు చెప్పకుండా కాలేజీకి పారిపోయింది. అలాంటిది నేను రాత్రి ఒక కాగితంలో రాసి నేను ప్రేయర్లో పాల్గొనను. నా పాపకి నాయన కోపం అన్నీ తగ్గించండి, దుఃఖం తగ్గించండి అని ఏడ్చి ప్రేయర్ చేసినప్పుడు అమ్మగారు కూడా గట్టిగా ప్రేయర్ చేసినప్పుడు ఇంట్లో బంధకాల తీరిపోయి కొత్తది మీరు చూస్తున్నారు. మీ ఇంట్లో దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. బలమైన ప్రార్థన చేసినప్పుడు ఈ అద్భుతం జరిగింది. ఈరోజు ఉదయం మా పాప కాలేజీ నుంచి ఎప్పుడు ఇంటికి రాను నేను రాను, ఇంట్లో వస్తే నాకు చిరాకు ఉంటుందా అన్న పాప ఈరోజు ఫోన్ చేసి నేను ఇంటికి వస్తున్నాను, నా బండి పంపించాను గొప్ప మాటను నేను విన్నప్పుడు నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అయ్యగారు అమ్మగారు మీ వలన నా కుటుంబంలో స్వస్థత జరుగుతున్నాను. నేను మీ వాక్యం వలన బలపడుతున్నాను. ఆత్మీయంగా ఇంకా దేవుళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం, నాకు 2 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ గురించి నేను ప్రతి 2 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను, టెస్ట్ చేయించుకుంటాను. మన నెల క్రితం టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్నీ చేసినప్పుడు నాకు బ్లడ్ చాలా తక్కువగా ఉంది, 5.7 ఉందని చెప్పారు. బ్లడ్ ఎక్కించాలమ్మా నీకు వెంటనే అని అన్నారు. కాదండి డాక్టర్ గారు, నేను బ్లడ్ ఎక్కించుకోవడం నాకు భయం అండి, 1 నెల మందులు రాయండి, తర్వాత అలాగే ఉంటే కనుక అప్పుడు ఎక్కించుకుంటానని నేను చెప్పాను. చెప్తే డాక్టర్ గారు అలాగే అమ్మా నేను బాగాకి అన్ని మందులు రాశారు, నేను శుభ్రంగా తినాలి అని చెప్పారు. అలా చెప్పినట్టు ప్రభు ప్రార్థన చేసుకుంటూ 10 రోజు యేసయ్యా నాకు 5.7 బ్లడ్ ఉందంట, బ్లడ్ ఎక్కించాలంటున్నారు, తండ్రి నువ్వే నాకు దారి చూపాలా, నేను హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఎక్కించుకోకుండా నా బ్లడ్ నువ్వే పెంచాలి ప్రభువా. నేను ప్రార్థనలో ఏకీభవించాను, ప్రార్థనలో ఉన్నాను ప్రతిరోజు. కుమారుల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసుకుంటే దాన్ని తండ్రి నాకు 5.7% నుంచి
ఆయన పర్సెంటేజ్కి రప్పించాలి ప్రభు వాళ్ళ బిడ్డలో అని ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే తండ్రి నేను వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను మళ్ళీని అంటే అలాగే 10% పెరిగిందని చెప్పారు. నాకు ఎంతగానో తండ్రి ఆశ్చర్య వేసింది. అంతా కాదు ప్రభు ఆశ్చర్యం. నా తండ్రి ఎంత గొప్ప దేవుడో, ఏదైనా చేయగల సమర్థుడు నా దేవుడు. ఎంతగానో నేను ఎన్నో స్థుతులు స్వస్త్రాలు చెల్లించుకున్నాను దేవుడికి. నాకు ఈ గొప్ప కార్యం చేసినందుకు దేవుడికి వందనాలు. చూడండి, సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు రాజుగా. దేవుడు పట్టాభిషేకం చేశాడు. దేవుణ్ణి నిజంగా ఆయన ఏ స్థితి నుంచి అంటే గార్ధబం తప్పిపోతే తన తండ్రి పంపిస్తే సౌలు గార్ధబాన్ని వెతకడానికి వచ్చి అది ఎక్కడుందా అని ఇక్కడ ఎవరైనా విచారణకర్త ప్రవక్తలు ఉన్నారా అంటే అక్కడ తెలుస్తుంది. ఒక దైవజనుడు ఉన్నాడు సమూయేలు, ఆయన నీకు చెప్తాడు పలానా ప్రవక్త అక్కడ ఉన్నాడు అంటే ఆ విధంగా దాన్ని బట్టి సౌలు ఆయన దగ్గరికి వెళ్ళడం. ఇశ్రాయేలులకి మొదటి రాజు ఎవరు అంటే సౌలు. దేవుడు మంచి అభిషేకించి లేవనెత్తుతాడండి. నిజంగా కింగ్గా చేయటానికి నేనెంతటి వాడిన గోత్రం ఎంతటిదనే మాట అన్నా దేవుడు అద్భుతంగా ఆయనని లేవనెత్తి ఆయనతో మాట్లాడి గార్ధబాన్ని వెతకడానికి, తప్పిపోయిన గాడిదని వెతకడానికి వచ్చిన సౌలుకి సమూయేలు ప్రవక్త కలవటం, ఆయనతో మాట్లాడడం, ఆయన రాజుగా చేయటం, పట్టాభిషేకం చేయటం. నీ రాజ్యము నువ్వు దేవుని చిత్తానుసారంగా నడిస్తే తరములు నిలుస్తుందని ప్రవచనం రిలీజ్ కావడం, అభిషేకించటం, కింగ్ అవ్వడం జరుగుతుంటుంది. ఎంత గొప్ప సంగతి కదా. అందుకనే చూడండి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు చూపే కృప ఎంత గొప్పదంటే దేవుడు మనకిచ్చిన ఆధిక్యతని ఎన్నడూ మనం పోగొట్టుకోదు. చూడండి దేవుడు ఎంత గొప్ప కృపామయుడంటే ఎన్నుకున్నవాడు నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పడు. మనం రక్షించబడి మారు మనసు పొంది దేవుని వాక్యములు ఎదుగుతూ ఆత్మీకంగా బలపరచబడుతున్న మనం ఆత్మ సంబంధంగా కట్టబడడానికి మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని లోతైన అనుభవంలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది ఆత్మీకంగా తప్పిపోతారు, ఆ స్థితి నుంచి పడిపోతుంటారు. చూడండి, కింగ్గా దేవుడు గొప్పగా అభిషేకం చేశాడు. అభిషేకించిన చక్కటి ఆత్మీయ స్థితి కలుగజేసిన దేవుడు ఉన్నతంగా ఉంచిన సౌలు దేవుని దృష్టిలో చెయ్యకూడని ఆలోచన, చెయ్యకూడని పనులు కొన్ని చేసి తనకున్నటువంటి ఆ కృపని పోగొట్టుకున్నాడు దేవుని బిడ్డలారా. కానీ మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా దేవుని కృప వెంబడి కృపని మనం పొందాలి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనము. ఫిలిస్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షము క్రింద పాతిపెట్టి 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిచాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరంటే సౌలు. దేవుని చేత అభిషేకము నొందినవాడు సౌలు. దేవుడు మాట్లాడి ఆయనని దైవజనుడైన ప్రవక్త ద్వారా ఒక ఉన్నత స్థానంలోకి తీసుకోబడిన వ్యక్తి ఎవరంటే సౌలు. చూడండి, దేవుడు ఎన్నుకున్నప్పుడు ఒక ప్రవక్త వచ్చి నీ ఆత్మీయ జీవితం, నీ స్థితి మారబోతుంది, నిన్ను ఈ విధంగా ఎన్నుకుంటున్నాడు దేవుడు అని చెప్పి ఆయన ఉన్నత స్థానంలోకి దేవుడు తీసుకొని వెళ్ళినప్పుడు ఎంత బలంగా తనకున్నటువంటి కృపని కొనసాగించాలి ఈ వ్యక్తి. దేవుడిచ్చిన ప్రవచనము ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. ఎప్పుడు ప్రవచనం నిరర్ధకం అవుతుందంటే మనం ఎక్కడ తప్పిపోతే ప్రవచనం ఏమైపోద్దండి? నిరర్ధకం అవుతుంది. అందుకనే దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేర్పులోనికి రావాలి అంటే, ఆ ప్రవచనం సంపూర్ణంగా జరగాలంటే దేవుని ఆలోచన ప్రకారం మనం నడవాలి. మన పిల్లల మీద, మన మీద, మన కుటుంబం మీద దేవుని ప్రణాళిక గొప్పగా ఉంటుంది. దేవుని దగ్గరికి స్టార్టింగ్లో మనం ఎట్లుంటామంటే చాలా ఆశ కలిగి ఉంటాం. దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే
చాలా ఆసక్తి, ఆశ, తృష్ణ, భారం అన్నీ కలిగి ఉంటాం. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత, కొన్ని దినాలు అయిపోయినాక పరిస్థితులు మారుతుంటే విశ్వాసములో, ఆత్మీయతలో మార్పులు వచ్చేస్తాయి చాలామందికి. జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. సాతాను దెబ్బ కొడుతున్నది ఈ రోజుల్లో సంఘాలలో. ఈయన మరణానికి కారణం ఏంటంటే, ఈయనంట కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడట? అభిషేకించబడిన వాడు, ఆత్మీకంగా దేవుని అభిషేకముతో నింపబడి రాజు అయిన వాడు. ఈయన ఎత్తుక్కున్నది ఎక్కడికంటే కర్ణ పిశాచాలు, మాంత్రికుల దగ్గరికి, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి. అలాంటి వారిని ఆశ్రయించాడట. అంటే ఆయన ఆత్మీయ స్థితి ఎంత దిగజారిపోయిందండి. కొందరి జీవితాల్లో మారు మనసు పొంది, రక్షణ పొంది, ఆత్మీయతను ఎరిగి, ఆత్మీయతలో నిలబడి, పరిస్థితులు మారగానే, సమస్యలు పెరగగానే ఏమైపోతుంటారంటే మనుషుల వైపు తిప్పబడతారు, లోకం వైపు తిప్పబడుతుంటారు, లేకపోతే ఎట్టు పోతే జీవితం బెనిఫిట్ అని ఆలోచిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారు ఈ విషయాల్లో. ఈయన చేసిన పని 13వ వచనం చదవండి మరి మరొకసారి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట దోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుదానిని వెదకినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము కర్ణ పిశాచముల దగ్గర విచారణ ఎక్కడ విచారణ చేశాడంటండి? కనుక్కోవడం. మీరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి ఒకసారి. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిశాచము గలవారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచములు గల యొక్క స్త్రీని కనుగొనుడి. చూసారా, సమూయేలు చనిపోయాడు. చూడండి, ప్రవక్త ఆత్మీయ తండ్రి ఏమయ్యాడండి? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన దేశంలోనట ముందు ఎవరిని ఎల్లగొట్టాడు? కర్ణ పిశాచం కలిగిన వాళ్ళని, సోది చెప్పే వాళ్ళందరినీ ఎల్లగొట్టేశాడు. దాని తర్వాత ఫిలిస్తీన్లు దండొచ్చి, శత్రువు దండొచ్చి ఆయన మీద పడుతుంటే ఈ శత్రు దండు భయపడి దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు ఏమీ కళ్ళ ద్వారా అయినా, స్వప్నం ద్వారానైనా, ఊరీము ద్వారా అయినా, ప్రవక్తల ద్వారా అయినా ఏమీ సెలవీయకుండా ఉన్నాడట దేవుడు. ఉంటే ఏం చేశాడు? అప్పుడు సౌలు ఏం చేశాడు? ఏది వెళ్ళగొట్టాడో, ఏది రిజెక్ట్ చేశాడో దాన్ని ఏం చేస్తున్నాడు? తెచ్చి. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి. నా కోసం ఒక కర్ణ పిశాచం కలిగిన ఒక స్త్రీని కనుగొనండి. నేను పోయి దాని చేత విచారణ చేతునని. ఆమె దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తా. అభిషేకించబడిన వ్యక్తి, ఆత్మాభిషేకం పొందిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి, దేవుల్లో ఉన్న వ్యక్తి, గొప్ప రాజు, దైవజనుడు లేకపోయేటప్పటికల్లా ఫిలిస్తీన్లు యుద్ధం చేసుకోవడానికి రావడానికి భయంకరమైనటువంటి శత్రు పోరాటం వస్తుంటే కొంచెం విచారణ చేశాడు దేవుని యొద్ద. దేవుడు ఇంకా ఏమి జవాబు ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్ళి ఆశ్రయించాడట? కర్ణ పిశాచం కలిగిన స్త్రీని తీసుకురండి, నేను ఆమె యొద్ద విచారణ చేస్తాను అంటున్నాడు. ఎంత శాపాన్ని తెచ్చిపెట్టుకునేది. ఈ రోజుల్లో దేవుని కార్యం లేట్ అవుతుందని, దైవ కార్యం జరగట్లేదని, శరీర సంబంధమైన వారిని ఆశ్రయించటం, శరీరుల మీద ఆనుకోవడం, శరీర సంబంధమైన కార్యాలు జరిగించటం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా అపవాది కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఇంతగా అభిషేకించబడిన రాజు ఏ కర్ణ పిశాచం కలిగిన వారిని ఎల్లగొట్టాడో వాళ్ళ దగ్గరే విచారణ చేయడానికి చేస్తున్నాడండి. నువ్వు రక్షించబడి మారు మనసు పొంది నువ్వు దేన్ని విడిచిపెట్టుకొని లోకాన్ని విడిచి క్రీస్తు దగ్గరికి వస్తావో, కొంతకాలం పోయాక ఏదైనా జరగకపోతే మళ్ళీ దాన్ని ఆశ్రయించేవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళు నీ బంధువులే కావచ్చు, నీ రక్త సంబంధికులే కావచ్చు,
నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ తోబుట్టువులే కావచ్చు, లోకమే కావచ్చు, మొదటిగా నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది ఆత్మీయత స్థితిలోకి వచ్చిన తర్వాత కొన్ని జరగకపోవడాన్ని బట్టి, కొన్ని డిలే అవ్వడాన్ని బట్టి, కొన్ని ఆగిపోవటాన్ని బట్టి, ఒకవేళ దేవుని ఆలోచన గ్రహింపలేని స్థితిలో ఉన్నవారు ఈ రోజుల్లో ఇటు లోకాన్ని, శరీరుల్ని, బంధువులని, అంతకంటే భయంకరంగా ఎంతమంది క్రైస్తవులు మాంత్రికుల దగ్గరికి వెళ్ళేవారు లేరండి. చాలామంది అంటారు, మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేటప్పుడు, మా ఆడబిడ్డేనండి మాంత్రిక్రియలు చేయించింది, నా భర్త తరపు వారేనండి మాంత్రిక్రియలు చేయించేది, నా భార్య తరపున వారేనండి మాంత్రిక్రియలు చేయించేది, మా సొంతోళ్ళు, మా పాలి వాళ్ళేనండి మాంత్రిక్రియలు చేయించేది. మాంత్రిక శక్తులని ఆశ్రయించేవారు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళేవారు, మాంత్రిక విద్యల మీద ఆనుకునేవారు, మాంత్రిక విద్యలని వాటిని ప్రయోగించేవారు, వాటి దగ్గరికి వెళ్ళి ప్రజలని పీడించేవారు ఖచ్చితంగా భయంకరమైన శిక్షకి పాత్రులవుతారు. వారి కుటుంబాలు అడ్రస్ లేకుండా అయిపోతే దేవుని బిడ్డలారా. కొంతమంది ఈ రోజుల్లో క్రైస్తవులు కుటుంబాల్లో గొడవలు వస్తే మాంత్రికులను ఆశ్రయించి దేవుణ్ణి ఆశ్రయించాల్సిన వారు, సమాధానం పొందవలసిన వారు మంత్రశక్తులని, క్షుద్ర శక్తులని, బాణమతి శక్తులని ఆ యొక్క ప్రయోగించే మాంత్రికుల దగ్గరికి వెళ్ళి కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి, జీవితాలను నష్టపరచడానికి అనేక మంది సిద్ధపడుతున్నారు ఈ రోజుల్లో. జాగ్రత్త, వారితో ప్రభువు మాట్లాడుతున్నాడు. చాలా మందికి అలవాటు ఉంటుందండి, కర్ణపిశాచిని దగ్గరికి వెళ్ళాడట ఈ మనిషి. చూడండి ఎక్కడికి పోతున్నాడు, అభిషేకించబడిన రాజు. అమ్మ సహోదరి, చాలా మంది అంటారు, మా మీద ఎవరో మాంత్రిక విద్యలు ప్రయోగిస్తున్నారు, ఎవరో మా మీద మంత్రశక్తులు ఉపయోగిస్తున్నారు. దేవుని బిడ్డలారా, అది ఎంత దారుణమైనటువంటి కోపం అంటే దేవునికి, దేవుణ్ణి ఎరిగి, దేవుని శక్తిని ఎరిగి, దేవుని గొప్పతనాన్ని ఎరిగి, కొంచెం దైవ కార్యము లేట్ అయితే, దేవుని కార్యాలు డిలే అయితే, లేదంటే ఎవరి మీద కోపముతో మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ప్రయోగాలు చేసి ఆ ప్రభావాన్ని తెచ్చుకునేవారు శాపమునికి పాత్రులుగా మారిపోతారండి. ఎంత భయంకరంగా క్రైస్తవ సమాజం ఈ రోజుల్లో, ఎంత విచిత్రంగా తయారయ్యారండి క్రైస్తవులు. దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారు కుటుంబాలను చెడగొట్టడానికి, బంధువులను చెడగొట్టడానికి, అనేకుల్ని నాశనం చేయడానికి మాంత్రికుల యొద్దకు వెళ్తున్నారు. ఈయనకి ఏం కర్మ పట్టింది. దేవుని సరే, సమూయేలు ప్రవక్త చనిపోయాడట, అభిషక్తుడు చనిపోయాడు. దేవుని యొద్ద ఈయన అడిగాడు, ఏం మాట్లాడలేదు దేవుడు. కళ ద్వారా మాట్లాడలేదు, ఊరిమి ద్వారా మాట్లాడలేదు, దేని ద్వారా మాట్లాడలేదు, వెయిటింగ్ చేయాల్సి ఉండే. ఎందుకంటే గార్ధబం తప్పిపోతే తిరిగి వెతుక్కుంటానికి వచ్చిన ఆయనని కింగ్గా చేసిన దేవుడు, ఆయన ఈ కార్యాన్ని చేయడా, శత్రువు చేతుల నుంచి విడిపించడా, చాలా ఆలోచించాల్సినోడు తొందరపడి ఎక్కడికి పోయాడంటే మాంత్రికుల యొద్దకు వెళ్ళి కర్ణపిశాచం కలిగిన స్త్రీని పిలిచి మాట్లాడాలని చూస్తున్నాడట. దేవుని బిడ్డ, ఇది ఎంత డేంజరో. రెండోదిగా, నీ జీవితంలో ఏది జరుగుతున్నా మనుషుల మీద ఆధారపడడం కూడా అదే డేంజర్. శరీరాలను ఆధారం చేసుకోవటం కూడా భయంకరం. అది కొంతమంది ఏదైనా ఆలోచన మనుషులను అడుగుతారు, లోకంలో ఉన్నవారిని అడుగుతారు. దేవుని యొద్ద విచారణ చేయాలా. దేవుని యొద్ద నీ జీవితంలో ప్రతి ప్రెషర్ కానీ, టెంప్టేషన్ కానీ, బాధ కానీ, భారం కానీ దేవుని ఆలోచన తీసుకుంటే నీ జీవితంలో విజయవంతమైన అనుభవం ఉంటుంది. దేవుని యొద్ద కనిపెట్టే అనుభవం ఉండాలా. అది ఒకవేళ దేవుడు మాట్లాడడం కొన్నిసార్లు లేట్ తీసుకుంటాడు. చూడండి, ఏలియా మోకాళ్ళ మీద తలబెట్టుకుని కూర్చున్నాడు ఎక్కడ, ఆ పైన. ఆయనకి దేవుని స్వరం ఆయన వినటానికి ఎన్నోసారి అండి, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఏడోసారి చెయ్యంత మేఘం కనపడి మోకరించిన ప్రవక్త విసిగి వెళ్ళిపోయాడు బయటికి. ఇంకా ఏం కనపట్లే, ఇంకేం జరగట్లేదు, ఇంత ప్రార్థన చేసిన వెళ్ళలే. కనబడే వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాడు. నీ పెళ్ళి లేట్ అవుతుందా, నీ కుటుంబ జీవితం లేట్ అవుతుందా, నీ ఫైనాన్షియల్ స్టేటస్ లేట్ అవుతుందా, ఒకవేళ నీ జీవితం లేదని లేట్ అవుతుంది, వెయిట్ చేయి, వెయిటింగ్లో ఉండు. లోక సంబంధులుగా చేసినట్టు శరీరాలను ఆశ్రయించకు, లోకస్తుల సలహాలు తీసుకోకు, మనుషుల సలహాల మీద పరిగెత్తకు. కుటుంబం విడిపోయిందా, ఒకవేళ నీ భార్య వెళ్ళిపోయిందా, భర్త వెళ్ళిపోయి కుటుంబంలో ఏదైనా బ్రేక్ డౌన్ వచ్చిందా, లోక సంబంధమైనట్టు మనుషుల్ని పెట్టి, పంచాయతీలు పెట్టి లోకానుసారంగా వెళ్ళకు. లోకులు వెళ్ళే మార్గంలో వెళ్ళొద్దు. లోకస్తులు చేసినట్టు నువ్వు చెయ్యొద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేయటం నేర్చుకో. వెయిట్ చేయి. ఒకవేళ దేవుడు కొన్నిసార్లు మాట్లాడు, మౌనంగా ఉంటాడండి. ఎందుకంటే లాజరు సీరియస్గా ఉన్నాడు, రానాయన అంటే రాడే. కబురు చేస్తున్నా కొద్ది అక్కడ ఉన్నాడు కానీ రాలేదు. దేవుడు ఏదైనా లేట్ చేస్తున్నాడంటే ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు మన జీవితంలో. దేవుడు మాట్లాడట్లేదంటే
వెంటనే మనం స్టెప్ తీసుకోవద్దు. ఆయన మాట మాట్లాడే వరకు మనం వెయిటింగ్లో ఉండాలి దేవుని బిడ్డలారా. లేకపోతే అక్కడనే కొంచెం ఆయన స్వరం వినటం లేట్ అవుతుందంటే, కొంచెం ఆయన ప్రత్యక్షత లేట్ అవుతుందంటే, కొంచెం ఆయన కార్యాలు లేట్ అవుతుందంటే, నువ్వు రాంగ్ స్టెప్లోకి వెళ్ళావంటే ఖచ్చితంగా ఈ అనుభవంలోకి వెళ్ళిపోతావు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని బట్టి వారి హృదయంలో మనసు నొచ్చుకొని మార్చబడుతున్నారు అయ్యా. ప్రతి హృదయంలో నీ కార్యము జరగాల, ప్రతి మనస్సు నీ వైపు ఆకర్షించబడాలయ్యా. అయ్యా, మొదటి ప్రేమలో, మొదటి విశ్వాసంలో నీ బిడ్డలు కొనసాగాలి. ఒకవేళ తప్పి తొలగి అనేక విషయాలు పడిపోయిన అనుభవాలు ఉంటే లేపయ్యా. తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పులని క్షమించు నాయన. నీ బిడ్డల మీద నీ కృప బాహుల్యముని చూపి కనికరం చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. సంవత్సరంలో కల్వరి మినిస్ట్రీస్లో నేను ట్రైనింగ్ చేయడం జరిగింది. బెల్లంపల్లిలో ట్రైనింగ్ వచ్చి మేము నేర్చుకున్నది ఏంటి అంటే, ఒక గొప్ప అనుభవాన్ని మేము నేర్చుకున్నాం. ఈ పరిచర్యలో, ఈ యొక్క తర్ఫీదులో మేము చాలా సందర్భాల్లో బాధపడినప్పటికీ మాకు మొదట అర్థం కాలేదు ఈ అడవిలో పరిచర్య ఏంటి, ఈ అడవిలో ట్రైనింగ్ ఏంటి. మా పరిచర్యలో మేము అడుగు పెట్టిన తర్వాత ఎటువంటి అనుభవాలు గుండా ఇక్కడ మమ్మల్ని తర్ఫీదు చేశారో ఈరోజు ఇలా సేవ చేయగలుగుతున్నామంటే దేవుని మహాకృప, మమ్మీ డాడీ యొక్క ప్రార్థన సహకారం. అంతేకాదు వాళ్ళు ఇచ్చిన తర్ఫీదు నిజంగా మేము స్వీకరించి ఉండకపోతే ఈరోజు సేవలో నిలబడే వాళ్ళం కాదు. ఈరోజు నేను అడవిలో పరిచర్య చేస్తున్నాను. ఈ యొక్క పరిచర్యలో నేను నేర్చుకున్న అనుభవం ఏంటంటే, ఇంత గొప్ప అభిషేకము, ఇంత గొప్ప క్రమశిక్షణ కలిగిన దైవ సేవకుల క్రింద ఎవరైతే తర్ఫీదు పొందుతారో ఖచ్చితంగా రాబోయే దినాలలో, రాబోయే తరాలలో బలమైన సేవ చేస్తూ దేవునికి ఇష్టమైన పాత్రలుగా వాడబడగలరని నేను బలంగా నమ్ముతున్నాను. నేను 2013 సంవత్సరం జనవరి మాసంలో ట్రైనింగ్కు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అనేక ఒడిదొడుకులు, పరిచర్య విషయంలో కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు. సేవకుడు అనేవాడు చేసేవాడిగా ఉండాలని, చెప్పేవాడిగా ఉండకూడదని ఒక మాటను మాకు నేర్పడం జరిగింది. అనునిత్యం మమ్మల్ని అనేక రకాలుగా తర్ఫీదులు ఇస్తూ కొండల్లో, గుహల్లో, ఆయా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేయించే వాళ్ళు మమ్మల్ని. పాస్టర్కి కావాల్సిన తర్ఫీదులు మాకు ఇక్కడ ఇస్తూ ఆత్మీయంగా బలపరిచేవాళ్ళు. వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ నేర్పిన ప్రార్థన, ఆత్మీయ జీవితము నన్ను ఈ పరిచర్యను నిలబెట్టింది. కల్వరి బైబిల్ కాలేజ్ ఈ నూతన సంవత్సరంలో యవ్వనస్తులకి ఒక ప్రత్యేకమైన పిలుపునిస్తున్నది. చూడుము, భూమి మీద చీకట్లు కమ్ముచున్నాయి. కటిక చీకట్లు భూమి మీద కమ్ముతున్న ఈ భయంకరమైన దుర్దినాలలో, అపవాది కబంధ హస్తాలలో అనేకులు వెళ్ళిపోతున్న ఈ భయంకరమైన దుర్దినాలలో లెమ్ము, తేజరిల్లుము, కాలమును ఎరిగి నిద్ర మేల్కొని తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని ప్రభు కోసం మండటానికి ఇదిగో ప్రభు నీకు పిలుపునిస్తుండగా, కల్వరి బైబిల్ కాలేజ్ హైదరాబాద్ హయత్ నగర్లో ప్రారంభించబడిన ఈ బైబిల్ కాలేజీలో జాయిన్ కండి. యేసుక్రీస్తు సర్వలోకానికి అందించిన శుభవార్త, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని అపోస్తులుడైన పౌలు దమస్కు మార్గంలో పట్టబడి ఏ విధంగా సువార్తను ప్రకటించుతూ ముందుకు సాగిపోయినాడో అదేవిధంగా ఈ అంత్య దినాలలో బలమైన ఆత్మచేత నిన్ను నింపి సర్వలోకానికి సువార్తను ప్రకటించడానికి ఒక శక్తివంతమైన సాధనముగా నిన్ను వాడుకోబోతుండగా రండి, కల్వరి బైబిల్ కాలేజ్లో జాయిన్ కండి. మా వ్యక్తిగత జీవితంలో ప్రభుతో నడిచిన ఆ మహిమ కలిగిన అనుభవాలు మేము మీతో పంచుకోబోతున్నాం. మంచి అనుభవజ్ఞులైన దైవజనుల ద్వారా మంచి టీచింగ్ మీకు అందించబడబోతున్నది. ఈ చివరి దినాలలో ప్రభు సేవ చేయాలని, ప్రభు కోసం మండాలని ఒకవేళ ఆశ కలిగి ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయము. ఇంటర్వ్యూస్ ప్రారంభమైనాయి కాబట్టి నీవు కూడా డిలే చేయకుండా త్వరగా రండి, ఇంటర్వ్యూలో పాలు పొందండి. దాని తర్వాత క్లాసెస్ ప్రారంభించబడబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. 2014లో ఆ కల్వరి బైబిల్ కాలేజ్ ద్వారా అనేక ఆత్మీయ సంగతులు, బైబిల్లోని కొన్ని గొప్ప సత్యాలను గ్రహించడం జరిగింది. మా యొక్క టీచర్స్ అన్ని విధాలుగా మాకు నేర్పిస్తూ ప్రార్థనలో, ఉపవాసంలో, ప్రసంగాల్లో ఏ విధంగా సువార్తను ప్రకటించాలి అనేవి అన్నీ కూడా మాకు దగ్గరుండి నేర్పిస్తూ అనేక అనుభవాలలో
మమ్మల్ని నడిపించారు. మేము చేయబోయే సేవలో ఏ విధంగా, పరిచర్యలో శ్రమలు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలో అనేక విషయాలు వారి జీవితంలో జరిగిన సాక్ష్యాలు మాకు పంచుతూ ఆత్మీయ విషయంలో, సేవ విషయంలో మమ్మల్ని ఎంతగానో బలపరిచి మమ్మల్ని అందరినీ కూడా సేవకే సిద్ధపరిచారు. సేవా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒక ధైర్యాన్ని, ఒక విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి ఎంతగానో మమ్మల్ని బలపరిచాయి. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. నిజంగా 2011వ సంవత్సరంలో ఆ పరిస్థితుల మధ్యలో, శ్రమల మధ్యలో, నిందన మధ్యలో నేను నివాసం చేస్తున్నప్పుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలన్న ఆశ కలిగి, అదే రీతిగా ప్రార్థన, ఆ అభిషేకము, దేవుని యొక్క కృప, దేవునితో యొక్క ఆ సంబంధం అవనేవి నాకు అంతకుముందు తెలియదు. కానీ ఇక్కడ పడినటువంటి ఆ శ్రమలు, తర్వాత ఆ కష్టాలు, అవన్నీ అనుభవాలన్నీ కూడా ఈ రోజున మా యొక్క గ్రామాలలో ఉన్నటువంటి శ్రమల, నిందలు అవన్నీ కూడా మేము ఈజీగా సేవ చేయగలము, ఈజీగా మేము ముందుకు వెళ్ళగలనేటటువంటి ధైర్యం మాలో కలిగింది. నిజంగా ఈ అభిషేకము, ఈ ప్రార్థన, ఇక్కడ ఉన్నటువంటి అనుభవాల ద్వారా మా పరిచర్యలో నేను ఎంతగానో మేలు పొందుకుంటూ దేవుని యొక్క కార్యాలు జరిగిస్తూ, ఇలా ఇక్కడ ఎలా అనుభవాలు ఉన్నాయో నేను కూడా మా బిడ్డలు కూడా అవే అనుభవాలు నేర్పిస్తూ ఈ యొక్క సేవా పరిచర్య ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దేవుని యొక్క దర్శనం ప్రకారం 2018లో ఇక్కడ బైబిల్ ట్రైనింగ్కి వచ్చాను. ట్రైనింగ్కి రాకముందు నాకు బైబిల్ గురించినటువంటి అవగాహన లేదు, ప్రార్థన గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేదు. అయితే ఇక్కడికి కాలేజీకి తరఫీదుకి వచ్చిన తర్వాత దేవుని యొక్క చిత్త ప్రకారంగా మమ్మీ డాడీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలను, ఎంతో లోతైనటువంటి మర్మములను తెలియపరుస్తూ, ప్రార్థన జీవితం ఏ విధంగా కలిగి ఉండాలి, దేవునితో సహవాసం ఏ విధంగా కలిగి ఉండాలి, అభిషేకంతో ఏ విధంగా దేవుని యొక్క పరిచర్య చేయాలని నేర్పిస్తూ, నశించిపోయేటువంటి ఆత్మల పట్ల ఏ విధంగా అయితే భారం కలిగి సేవ చేయాలి, బలవంతుని చేతిలో ఏ విధంగా బాణముల వలె వాడబడాలి, దేవుని కొరకు ఆరని అగ్నిజ్వాలగా ఏ విధంగా మండాలని ప్రతిదీ నేర్పించి పంపి ఉన్నారు. బహుబలంగా దేవుని యొక్క సేవ జరిగించడానికి ఆ రోజు వాళ్ళు నేర్పించినటువంటి ఆ యొక్క ప్రార్థన యొక్క జీవితం, వారు నేర్పించినటువంటి ఆ బైబిల్ యొక్క జ్ఞానమే ఈరోజు దేవుని యొక్క ఆత్మ బలంతో దేవుని పరిచర్య చేయడానికి తోడ్పాటుగా ఉంది.